మన హిందూ ధర్మంలో అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు ఉన్నాయి. వాటిలో గరుడ పురాణం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది కేవలం మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పడమే కాదు, మనం బ్రతికున్నప్పుడు ఎలా జీవించాలో కూడా ఒక దారి చూపిస్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తే తన వాహనమైన గరుత్మంతుడికి జీవుల మరణాంతర ప్రయాణం, అలాగే యమలోకంలో పడే కష్టాలు, స్వర్గ నరకాల గురించి వివరించిన జ్ఞానమే ఈ గరుడ పురాణం. అయితే గరుడ పురాణం ప్రకారం ఒక మనిషికి చివరి గడియలు దగ్గర పడినప్పుడు కొన్ని మార్పులు మొదలవుతాయి. మాట్లాడాలని ఉన్నా మాట పెగలదు. తన జీవితం మొత్తం ఒక సినిమా రీల్లా కళ్ళ ముందు కదులుతుంది. ఆ చివరి క్షణాల్లో అతనికి ఒక దివ్య దృష్టి వస్తుందని, ఈ లోకం యొక్క అసలు స్వరూపం అర్థమవుతుందని చెప్తారు. సరిగ్గా అప్పుడే యమలోకం నుంచి యమభటులు ఆ జీవుడి దగ్గరికి వస్తారు. మనం చేసిన పాప పుణ్యాల బట్టే వాళ్ళ రూపం ఉంటుంది. పుణ్యాత్ముల కోసం సౌమ్యంగా దైవదూతల రూపంలో వస్తే, పాపాత్ముల కోసం అత్యంత భయంకర రూపంలో వస్తారు. ఎంత భయంకరంగా ఉంటారంటే అతి భారీ శరీరంతో, ఎర్రగా మండుతున్న కళ్ళతో, గంభీరంగా నవ్వుతూ చనిపోయే వ్యక్తి ముందు వచ్చి నించుంటారు. వాళ్ళని చూడగానే పాపాత్ముడి ఆత్మ భయంతో వణికిపోతుంది. పాపం ఆ ఆత్మకు శరీరం మీద, బంధాల మీద మమకారం చావక దాన్ని వదిలి రావడానికి అస్సలు ఇష్టపడదు. నన్ను వదిలేయండి, నా వాళ్ళను, నా సంపదను వదిలి రాలేను అని వేడుకుంటుంది. కానీ యమదూతలు కనికరించరు. బొటను వేలంత పరిమాణంలో ఉండే ఆ ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని పాశాలతో బంధించి శరీరం నుంచి బలవంతంగా బయటకు లాగుతారు. అలా బయటకు వచ్చిన వెంటనే ఆ ఆత్మకు తన కర్మలన్నీ గుర్తుకు వస్తాయి. అయ్యో, అనవసరంగా పాపాలు చేశానే, ధర్మాన్ని తప్పానే అని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. తన వాళ్ళంతా తన శరీరం చుట్టూ చేరి ఏడుస్తుంటే ఆ ఆత్మ కూడా వారితో పాటే ఏడుస్తుంది. వాళ్ళని ఓదార్చాలని చూసినా దాని మాట ఎవరికి వినిపించదు. దాని రూపం అస్సలే కనిపించదు. అయితే ఆత్మ శరీరం నుండి యమలోకానికి వెళ్లే ప్రాసెస్ ని ఒక యాత్రలా వర్ణించారు మన గరుడ పురాణంలో. కానీ ఇలా ఒక వ్యక్తి చనిపోతే భూలోకంలో కూడా ఒక యాత్ర మొదలవుతుంది. దాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులే పూర్తి చేయాలి. అయితే వీళ్ళు చేసే ఆ కార్యాలు ఏవైతే ఉంటాయో అవి ఆ ఆత్మకి ముక్తి ఇంకా మోక్షాన్ని లభించేలా చేస్తాయి. ఇప్పుడు ఆ కార్యాల వెనుకున్న రీజన్స్ తెలుసుకుందాం రండి. ఫస్ట్ గా చనిపోయే వ్యక్తి యొక్క డెడ్ బాడీకి నీట్ గా స్నానం చేపించి, కొత్త బట్ట చుట్టి, ముక్కు చెవులలో దూది పెడతారు. ఇంకా చనిపోయే వ్యక్తి యొక్క కాళ్ళ బొటను వేళ్లు కట్టేసి నోట్లో తులసాకులు పెడతారు. సో ఇదంతా ఎందుకు చేస్తారంటే ఆ డెడ్ బాడీని శుద్ధి చేయడానికి. బికాజ్ ఎటువంటి ప్రేతాత్మలు ఆ శరీరంలోకి వెళ్లకుండా ఉండడానికి. ఈ ప్రాసెస్ నే అంతిమ సంస్కారం అంటారు. ఇదంతా అయ్యాక దహన సంస్కారం చేస్తారు. కానీ మన హిందూ ధర్మంలో పసివాళ్ళు చనిపోతే కాల్చడం అంటే దహన సంస్కారానికి బదులు పూడ్చి పెడతారు. అంటే గరుడ పురాణం ప్రకారం 27 నెలల లోపు పిల్లలు కాలం చేస్తే ఫస్ట్ గా ఏం చేస్తారో తెలుసా? గంగా, యమున, గోదావరి లాంటి పవిత్ర నదీ తీరాల్లో చనిపోయారా లేదా అని చూస్తారు. ఒకవేళ అలానే మరణిస్తే జల సమాధి ఇస్తారు. అదే వేరే ప్లేసెస్ లో అయితే భూ సమాధి అంటే పూడ్చి పెడతారు. దీని గురించి అగ్ని పురాణం అలాగే ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. రీజన్ ఏంటంటే పెద్దవాళ్ళు తమ జీవితంలో మోహమాయలు అంటే డిజైర్స్ పెంచుకుంటారు. సో దాని వల్ల ఎప్పుడైతే వాళ్ళు మరణిస్తారో వాళ్ళ ఆత్మ శరీరంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అందుకే కాళ్ళు బొటన వేలు కట్టేసి ముక్కు, చెవులు, నోరు మూసేస్తారు. తర్వాత అగ్ని దహనం చేస్తారు. బట్ పసి వాళ్ళకి మాత్రం ఆ బంధాలు ఏమీ ఉండవు. అందుకే వారి శరీరాన్ని దహనం చేయరు. పూడ్చిపెట్టడమో లేదా జల సమాధో చేస్తారు. ఈ ఆచారం ఓన్లీ పసిపిల్లలకే కాదు, సన్యాసులకి అలాగే ఋషులకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు జీవించగానే మోహమాయల్ని విడిచిపెట్టేస్తారు. కానీ పెద్దవాళ్ళకి మాత్రం దహన సంస్కారం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇందులో మనకి శాండిల్వుడ్ చెక్కలతో చేసిన చితిని పేర్చి దాని మీద డెడ్ బాడీని పెడతారు. చుట్టూ కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే ఇంటి పెద్ద వచ్చి చితికి నిప్పంటిస్తాడు. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ డెడ్ బాడీ మంటల్లో పడి కాలిపోతుందో అప్పుడు ఆ ఆత్మకి భూలోకంలో ఉన్న బంధాలన్నీ దూరం అయిపోతాయి. అంటే జీవుడు బంధ విముక్తుడైపోతాడు. ఇక ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం గుండు గీకించుకుంటారు. అది శోకానికి చిహ్నం లాంటిది. అండ్ ఇంకా అయిపోలేదు, ఇప్పుడే అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే దహనం తర్వాత ఆత్మకి ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రాణం విడిచిన తర్వాత ఆత్మ 13 రోజుల పాటు ప్రేత రూపంలో ఉంటుంది. ఈ 13 డేస్ లో ఆత్మకి ప్రేత శరీరం తయారవుతుంది. ఇది ఆత్మ యమలోకానికి ప్రయాణం చేయడానికి ఉపయోగపడే శరీరం. అందుకే ఈ శరీరం కోసమే శ్రద్ధ, దానాలు, కర్మలు చేస్తారు. ఇక 16వ రోజు నుండి యమపదం స్టార్ట్ అవుతుంది. అంటే గరుడ పురాణంలో చెప్పినట్లు ఆత్మ యమలోకానికి వెళ్ళడానికి 348 యోజనాల దూరం ప్రయాణం చేయాలి. అంటే అప్రాక్సిమేట్లీ 4000+ కిలోమీటర్స్ అన్నమాట. ఈ ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. వేడి, చలి, భయం, ఆకలి, దాహం అన్ని ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రయాణంలో ఆత్మ 17 ఊర్లు దాటాలి. వీటిని యమదూతల మార్గంలో ఉన్న నగరాలు అంటారు. ప్రతి ఊర్లో ప్రత్యేక శిక్ష, పరీక్ష ఉంటాయి. అయితే ఆ 17 ఊర్లు దాటడానికి ఆత్మకి సంవత్సరం పడుతుంది. అంటే 365 డేస్. కానీ ఆ ప్రయాణం ప్రతి ఆత్మకి వేరేగా ఉంటుంది. మంచి ఆత్మలకి పూలబాటలా ఉంటే చెడు ఆత్మలకి మాత్రం నరకంలా ఉంటుంది. ఒక్కో ఊర్లో ఒక్కో రకమైన శిక్ష ఉంటుంది. ఆ ప్రయాణ
ప్రయాణంలో అవి అలసిపోయి ఆకలితో దాహంతో కొట్టిమిట్టులాడుతూ ఉంటాయి. వాటికి కనీసం నీరు కూడా లభించదు. అందుకే గరుడ పురాణం చెప్తోంది, ఆత్మ యమలోకానికి చేరే వరకు భూలోకంలో బంధువులు క్రమం తప్పకుండా కర్మలు చేయాలి అని. అంటే పిండ ప్రదానాలు, శ్రద్ధ కార్యక్రమాలు తప్పకుండా చేయాలి అని. ఎందుకంటే అవే ఆత్మలకి ఫుడ్ గా వెళ్తాయి, అవే వాటికి ఆహారం. ఇక ఫైనల్ గా ఆ 17 ఊర్లు దాటాక 365వ రోజుకి యమలోకం చేరుతుంది. అప్పుడు మాత్రమే యమధర్మరాజు ముందు ఆత్మను హాజరుపరుస్తారు. అక్కడ చిత్రగుప్తుడు ఆ జీవుడు చేసిన పాప పుణ్యాల చిట్టాలను యమధర్మరాజు ముందు పెడతాడు. పాపాలు చేసిన వారిని వారి కర్మల బట్టి వేరు నరకాలకు పంపి కఠినమైన శిక్షలు వేస్తారు. అయితే ఈ శిక్షల ఉద్దేశం ఏంటంటే ఆ ఆత్మలను శుద్ధి చేసి మరో జన్మకి సిద్ధం చేయడమే. అయితే ఇప్పుడు మనం గరుడ పురాణంలో చెప్పిన అతి ఘోరమైన శిక్షల గురించి మాట్లాడుకుందాం. గరుడ పురాణంలో చెప్పిన మొదటి నరకం తామిశ్రం. పక్క వాళ్ళ డబ్బు, ఆస్తి, చివరికి వాళ్ళ భార్య మీద కన్నేసి అక్రమంగా దక్కించుకోవాలని చూసేవారు ఈ నరకానికి వెళ్తారు. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే భూములు కబ్జా చేయడం, బ్యాంకులను మోసం చేయడం కూడా ఈ పాపాల కిందకే వస్తాయి. ఇక్కడ యమకింకరులు ఆ పాపాత్ములను పాశాలతో కట్టేసి వెలుగు చుక్క కూడా లేని చీకటి గుంటలో పడేస్తారు. వాళ్ళు స్పృహ కోల్పోయేంత వరకు రక్తం వచ్చేలా కొరడాలతో గదలతో బాదుతారు. స్పృహ రాగానే మళ్ళీ అదే శిక్ష. ఆకలి దాహంతో అరిచినా కూడా ఎవరూ పట్టించుకోరు. నెక్స్ట్ నరకం అంధతామిశ్రం. ఇది తామిశ్ర నరకం కంటే భయంకరమైనది. మోసం చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు, అంటే తమకున్న రోగాలను లోపాలను దాచిపెట్టి మోసం చేసి వివాహం చేసుకునే వాళ్ళు, అలాగే తమ సుఖం కోసం భార్యను లేదా భర్తను వాడుకొని వదిలేసే వాళ్ళు ఈ నరకంలో శిక్ష అనుభవిస్తారు. ఇక్కడ శిక్ష మరింత దారుణంగా ఉంటుంది. కళ్ళకు గంతలు కట్టి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెడతారు. చూపు కోల్పోయి తీవ్రమైన మానసిక శారీరక వేదనతో వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం. నెక్స్ట్ లాలాభక్షం. కామంతో కళ్ళు మూసుకుపోయి తమ భార్యతో అసహజంగా ప్రవర్తించేవారు, పరస్త్రీలను లొంగదీసుకొని అనుభవించాలనుకునే కామాంధులు ఈ నరకంలో శిక్ష అనుభవిస్తారు. ఈ శిక్ష ఎలా ఉంటుందంటే ఈ లాలాభక్షం అనేది ఒక నది, అది కూడా వీర్యంతో నిండిన నది. పాపాత్ములను ఆ నదిలో పడేసి ఆ వీర్యాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునేలా శిక్షిస్తారు. ఇది అత్యంత జుగుప్సాకరమైన శిక్ష. నెక్స్ట్ రౌరవం. ఇందులో రురు అంటే భయంకరమైన విషసర్పం అని. అంటే ఈ భూమి మీద నేను, నా కుటుంబం తప్ప ఇంకెవరూ ముఖ్యం కాదని ఇతరుల ఆస్తులు లాక్కొని వాళ్ళను రోడ్డు పాలు చేసి తామే హాయిగా బతికే వాళ్ళు ఈ రౌరవం నరకంలోకి వస్తారు. వాళ్ళు ఎవరి ఆస్తినైతే దోచుకున్నారో ఆ బాధితులే ఇక్కడ రురు సర్పాలుగా మారి వాళ్ళ శిక్షా కాలం పూర్తయ్యేంత వరకు కరుస్తూ పొడుస్తూ హింసిస్తారు. నెక్స్ట్ మహారౌరవం. ఇది రౌరవం కంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇక్కడి శిక్ష ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇతరుల ఆస్తులను, కుటుంబాలను నాశనం చేయడమే కాకుండా వాళ్ళ ఇళ్లకు, గ్రామాలకు నిప్పు పెట్టి పైశాచిక ఆనందం పొందే దుర్మార్గులు ఇక్కడికి వస్తారు. అయితే ఇక్కడ క్రవ్యాధులు అనే భయంకరమైన మృగాలు ఉంటాయి. అవి వాళ్ళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి నములుతూ ఉంటాయి. ప్లస్ అదే సమయంలో రురు సర్పాలు కూడా వాళ్ళని కాటు వేస్తూ నరక యాతన చూపిస్తాయి. ఇక తర్వాత కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, క్రిమి భోజనం లాంటి ఇంకా ఎన్నో ఘోరమైన శిక్షలు ఉంటాయి. అయితే ఇందులో ఇంకొక భయంకరమైన శిక్ష ఏంటంటే వైతరణి. ఇది నరకంలోనే ప్రవహించే భయంకరమైన నది. తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ధర్మం తప్పిన వాళ్ళు ఈ నది దాటాల్సి ఉంటుంది. ఈ నదిలో రక్తం, చీము, మలం, మూత్రం, అలాగే ఎముకలు ప్రవహిస్తూ ఉంటాయి. మొసళ్ళు, భయంకరమైన చేపలు వంటివి పాపాత్ములను పీక్కు తింటాయి. దాని వాసనకే గుండె ఆగిపోతుంది. అయితే గోదానం చేసే పుణ్యాత్ములు మాత్రమే ఈ నదిని సులభంగా దాటేస్తారని పురాణాలు చెప్తున్నాయి. సో చూసారుగా, ఇవే నరకంలో విధించే అత్యంత ఘోరమైన భయంకరమైన శిక్షలు. కానీ వీటి వర్ణన యొక్క ఉద్దేశం భయపెట్టడం మాత్రం కాదు, మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందని గుర్తు చేయడమే. ఈ శిక్షలన్నీ ఆత్మలను శుద్ధి చేసి కర్మ ఫలాలను తొలగించడానికి మాత్రమే వేస్తారు. అయితే తెలియక చేసిన తప్పులకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి తెలిసి తప్పులు చేయకుండా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళు ఈ శిక్షలన్నింటినీ తప్పించుకుంటారు. దయ, కరుణ, సత్యం, సాయం చేసే గుణం, ఇవే మనల్ని కాపాడే అసలైన ఆయుధాలు. సో మీలో ఎవరైనా తప్పు చేసుంటే వాటికి ఎటువంటి నరకం అనుభవిస్తారో తెలుసుకోవాలనుందా? కామెంట్ లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోలు మామూలుగా ఉండవు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.